బిగ్ బాస్ హౌస్‌లో 85వ రోజు. బిగ్ బాస్ షోలో సోమవారం నామినేషన్ల పర్వం మొదలైంది. ఈసారి ఒక్కొక్క సభ్యునికి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇచ్చారు. మొట్టమొదటిగా ఇమ్మాన్యుయల్ నుంచి స్టార్ట్ చేశారు. ఇమ్మాన్యుయల్ మొదట రీతుని, ఆ తర్వాత పవన్ ని ఇద్దరిని నామినేట్ చేశాడు. భరణి అయితే సంజనాను, పవన్ ను నామినేట్ చేశాడు. రీతు మొదట సుమన్ శెట్టిని, తర్వాత సంజనాను నామినేట్ చేసింది. సుమన్ శెట్టితోనూ సంజనాతోనూ రీతుకి బాగానే వాగ్వాదం జరిగింది. తనుజ మొట్టమొదటిగా ఇమ్మాన్యుయల్ ను నామినేట్ చేద్దామని అనుకుంది. ఇమ్మాన్యుయల్ గురించి పాయింట్లు చెబుతూ తనుజ కొంచెం బాధపడింది. తనుజకు సమాధానం చెబుతూ ఇమ్మాన్యుయల్ కూడా ఇంకా బాధపడ్డాడు. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దీంతో తనుజ వెంటనే ప్లేట్ మార్చింది. బిగ్ బాస్, నేను ఇమ్మాన్యుయల్ ని నామినేట్ చేయట్లేదు, నా ఫస్ట్ నామినేషన్ పవన్ అని చెప్పింది. దీంతో పవన్ ఫైర్ అయ్యాడు. ఇంతవరకు చేసింది ఏంటి? నామినేషన్ కాకపోతే ఏంటది? మీరిద్దరు జోకులు వేసుకున్నారా అని అడిగాడు. అవును, జోకే వేశాను, నీకు నవ్వొస్తే నవ్వుకో అని తనుజ గట్టిగా సమాధానం చెప్పింది. పవన్ తనుజ మధ్యలో గొడవ జరుగుతుండగా రీతు కూడా ఎంటర్ అయింది. తనుజ రెండో నామినేషన్ సంజనాను చేసింది. సుమన్ శెట్టి అయితే ముందు రీతుని నామినేట్ చేశాడు. తన రెండో నామినేషన్ పవన్ ని చేస్తూ ఒక చిత్రమైన మాట అన్నాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, కానీ ఈ మధ్య నువ్వు వీక్ అయిపోయావు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని అన్నాడు. దీంతో పవన్ తో సహా ఇంటి సభ్యులందరూ నవ్వులు ఆపుకోలేకపోయారు. సుమన్ మాటలకి నవ్వులు పువ్వులుగా విరిశాయి. సంజన మొట్టమొదటి నామినేషన్ పవన్ ను, రెండో నామినేషన్ రీతుని చేసింది. పవన్ తన ఫస్ట్ నామినేషన్ తనుజని చేశాడు. తనుజ గట్టిగా ఫైట్ ఇచ్చింది. రెండో నామినేషన్ ఇమ్మాన్యుయల్ అన్నాడు. అయితే ఇమ్మాన్యుయల్ మీద ఏమి పాయింట్లు లేవు, అందరూ నామినేషన్ లో ఉంటే బాగుంటుంది, నువ్వు బయట ఉండడం ఎందుకు, అందుకే నేను నామినేషన్ లో వేస్తున్నాను అని అన్నారు. దీంతో అందరూ నవ్వారు. నామినేషన్ లో రావాలని చేయడం ఏంట్రా బాబు అంటూ పవన్ కాళ్ళు పట్టుకున్నాడు భరణి. దీంతో పవన్ వెంటనే ప్లేట్ ఫిరాయిస్తాడు. నా రెండో నామినేషన్ సంజన అని చెప్తాడు. భరణి, ఇమ్మాన్యుయల్ ఇద్దరు నామినేట్ అవ్వకుండా మిగిలిపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ కెప్టెన్ కు ఒక ప్రత్యేకమైన అధికారం ఇచ్చి నామినేట్ అవ్వని వారిలో ఎవరో ఒకరిని మీరు నామినేట్ చెయ్యొచ్చని చెప్తాడు. దీంతో కళ్యాణ్ భరణిని నామినేట్ చేస్తాడు. ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో తనుజ, దివ్య, సంజన, భరణి, సుమన్ శెట్టి మరియు రీతు, ఈ ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఇద్దరు నామినేషన్ లో లేరు.